సో మన ఎలక్ట్రానిక్స్ అనేవి స్పేస్ లోకి తీసుకెళ్తే అవి అక్కడ ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న హై రేడియేషన్స్ కి మన ఎలక్ట్రానిక్స్ అనేవి నిలబడలేవు. కానీ స్పేస్ లోకి వెళ్ళే పేలోడ్ కానీ శాటిలైట్స్ కానీ వీటి లోపల ఉండే ఎలక్ట్రానిక్స్ కూడా ఒకటే కదా, అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి అంటే వాటికి రేడియేషన్ హార్డనింగ్ అనే టెక్నిక్స్ ని యూజ్ చేస్తారు. రేడియేషన్ ని రెసిస్ట్ చేసేటట్టు వాటిని డిజైన్ చేస్తారు అనమాట, వాటి లోపల ఉండే ఎలక్ట్రానిక్స్ ని, చిప్ సెట్ ని ఏదైనా కానీ. అలాగా అవి స్పేస్ లో సర్వైవ్ అవ్వగలవు. సో స్పేస్ లోకి మనం రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ లైక్ ఫోన్, ల్యాప్టాప్, ఇవి వితౌట్ ఎనీ ప్రాపర్ ఎన్వైరన్మెంట్ అక్కడికి వెళ్ళి యూజ్ చేస్తే అక్కడ ఉండే హై ఎనర్జీ పార్టికల్స్ రేడియేషన్ హిట్ చేసినప్పుడు వీటి లోపల ఉండే ఎలక్ట్రానిక్స్ ని, ఆ లోపల ఉండే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని డిస్టర్బ్ చేసి చిప్ సెట్ లోని స్టోర్ అవ్వాల్సిన వాల్యూ 0 అయితే 1 లా మార్చేస్తుంది, 1 అయితే 0 గా మార్చేస్తుంది. సో ఇది బిట్ లెవెల్లో చేంజ్ అయినా సరే పెద్ద పెద్ద ఇంపాక్ట్స్ సృష్టిస్తుంది అనమాట. కొన్నిసార్లు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్సే తప్పుగా అవ్వచ్చు. సో అందుకని ఇలాంటి బిట్ ఫ్లిప్స్ నుంచి తప్పించుకోవడానికి రేడియేషన్ హార్డనింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తారు అనమాట. సో ఇది ఎలక్ట్రానిక్స్ అనేవి ఎంత ఛాలెంజ్ ఫేస్ చేస్తాయి అనమాట స్పేస్ లో.